నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఈరోజు మనం గ్రీన్ చికెన్ చేసేసుకుందాం. దానికోసం మిర్చి, ఆనియన్, కొత్తిమీర, మెంతి కూర అండ్ పోపు కోసం బగారాకు, పువ్వు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు, పెరుగు, పసుపు, గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా కావాలి. అండ్ మనం సైడ్ బై సైడ్ ఏం చేద్దామంటే చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఫస్ట్ చూపించిన ఆనియన్, మిర్చి, కొత్తిమీర, మెంతి అండ్ కొంచెం సాల్ట్ వేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని పెరుగుతోని పాటు మనం ఏం చేయాలంటే చికెన్లో మంచిగా కలుపుకోవాలి. మనకు జ్యూసీ టెండర్ చికెన్ తిన్న ఫీల్ రావాలంటే మ్యారినేట్ చేసి కనీసం 1.5 hours or 2 hours పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇందాక నేను పేస్ట్ చేసిన మిర్చి పేస్ట్ అండ్ పెరుగు కలిపి చికెన్ని మ్యారినేట్ చేసి ఎండింగ్లో గరం మసాలా, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసి చికెన్లో మంచి కలిపేసుకోవాలన్నమాట. ఈ కలిపేసిన దాన్ని మనం ఫ్రీజర్లో పెట్టి ఒక 1 hour or 2 hours దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా 2 hours తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ని బయటికి తీసేసుకొని వేరే ప్యాన్ పెట్టి పోపులో ఇందాక ఫస్ట్ మనం చూపించిన డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి కొంచెం ఆయిల్లో అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ వేసండి. ఆనియన్ కూడా వేగిన తర్వాత మనం కొంచెం మెంతి కూర వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఏం చేయాలంటే ఈ ఫ్రైడ్ పోపులో వేసేయాలి. ఆ చికెన్ అనేది మంచిగా జ్యూసీగా రావాలంటే మూత పెట్టి మాత్రమే కుక్ చేసుకోండి. అండ్ ఊరికే కలపొద్దు, కలిపితే పీస్ అనేది బ్రేక్ అయిపోతుంది, మంచిగా ఉండదు అనమాట. సో మనం ఆ చికెన్ అలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోండి మీరు. ఆ తర్వాత చికెన్ వన్స్ మగ్గిపోతుంది కదా, అప్పుడు మనం కొత్తిమీర అండ్ మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. వేసేసుకొని దించేసుకుంటే గ్రీన్ చికెన్ ఇస్ రెడీ. వీడియోస్ లేట్ వస్తున్నందుకు సారీ, కొంచెం హెల్త్ బాగాలేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.